ఖరీదైన బైక్పై తిరుగుతున్నాడని దళిత యువకుడిపై దాడి చేసిన సంఘటన కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఖరీదైన బైక్పై తిరుగుతున్నాడనే కారణంగా కాకినాడ రూరల్ మండలం రేపూరుకు చెందిన గొబ్బల నాగులు వినకోటి అఖిల్పై దాడి చేసి కులం పేరుతో దూషించి చంపుతా అని బెదిరించినట్లు తెలిపారు. బండి తీసుకున్న కాపు శెట్టిబల్జ కులాలకు చెందిన ప్రసన్న, మనోజ్, భాను, బండసాయి అనే సాయి తేజ, బుల్లెట్ సాయి, కొవ్వూరు, తలాట మహేష్, శ్రీనివాస్, అక్షయలపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. రాత్రి 24/2/2025 ఆదివారం రాత్రి కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంలో చాలామంది ఉత్సవాలకు వెళ్ళారు. అందులోనే గొబ్బల నాగు వినకోటి అఖిలు తీర్థం చూసుకొని ఇంటికి వచ్చి ఏమైనా ఉందేమో తిందామంటే ఏమి లేక ఆకలేస్తుందని బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామని బయటికి వెళ్ళారు. ఎక్కడ ఏమీ దొరకలేదు. తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే రేపూరు కొత్త పంచాయతీ దగ్గర గుమ్మిగూడు ఉన్నటువంటి కొంతమంది యువకులు ఈ నాగులు బండి ఆఫ్ చేయడం, తాళం తీసుకోవడం, మా ఎదురుగుంటానే పెద్ద బండి మీద తిరుగుతావా, మా ఎదురుగుంటానే సిగరెట్లు తాగుతున్నావు, నీకు చాలా పొగరుగా ఉంది, మా సంగతి ఏంటో నీకు తెలియదని అతన్ని కొట్టడం. ఇద్దరిని కొట్టిన తర్వాత వీళ్ళు బండి అక్కడ తాళం వాళ్ళ దగ్గరే ఉండిపోయింది కాబట్టి వీళ్ళు ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని గ్రామంలోకి వాళ్ళ పేటలోకి వెళ్ళిపోయారు. పేటలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మళ్ళీ అక్కడికి వచ్చి మీ అబ్బాయి ఏడి అని ఎవరైతే నాగుల తండ్రి ఉన్నాడో నాగుల తండ్రి గొప్పల సీన్ని మీ అబ్బాయి ఏడి ఆడి సంగతి చూస్తా అంటే వాళ్ళ అబ్బాయిని లేడు, మీరు ఏదో తప్పు మా ఊడిని అంత దారుణంగా మీరు కొట్టడం మర్యాద కాదు, వెళ్ళిపోండి ఇప్పుడు అంటే లేదు ఆయన తీసుకెళ్తాం వాడి సంగతి చూస్తా అంటే వీళ్ళు బతిమాలితే వెళ్ళిపోయారు. వీళ్ళప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని చెదరగొట్టారు. అయినా సరే మళ్ళీ అందులో ఒక అతను ఏం పేరు అతని పేరు బాను మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఇంటికి వచ్చి ఆయన బయటకు ఆయన సంగతి చూస్తేనే కానీ నేను వెళ్ళనని చెప్పడం, పోలీసులు వచ్చి అతను తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం మీద ఇప్పుడు పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారు ఇరుపక్షాలకి పిలిచి మాట్లాడుతున్నారు. దీన్ని ఏదో విధంగా రాజీ పెట్టాలని కొంతమంది దళిత నాయకులు కూడా కాపులకి అండదండగా ఉంచి మా మీద బెదిరించడం, మీ సంగతి చూస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. దళితులకు సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఏదో అయిపోయింది మేము చెప్పినట్టు మాట అనకపోతే మీరు ఎలా తిరుగుతారో చూస్తారని బెదిరించడం కూడా బాధాకరంగా ఉంది. ఇదే విషయాన్ని ఎస్ఐ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఏదేమైనా సరే అతను న్యాయం జరిగే వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.